హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇదిగోండి పల్లీలు ఆయిల్లో వేపుతున్నాను పొడి చేయడానికి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఉప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా ఫైనల్గా వేసి ఫ్రై చేయడమే. ఇప్పుడే కాదు, బుడ్డలన్నీ ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేస్తాను. కారంకి బదులు ఎండుమిర్చి అన్నమాట. కొంచెం జీలకర్ర కూడా ఫ్రై చేసి చాలా బాగుంటుంది చట్నీ. చట్నీ కాదు, పొడి. అన్నం పప్పు చేసుకొని పొడి కలుపుకొని అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఎండుమిర్చి వేసిన తర్వాత, లేకుంటే ఎండుమిర్చి మాడిపోతుంది అనమాట. ఓకే, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఈ హీట్లోనే ఈ జీలకర్ర ఫ్రై అయిపోతుంది అనమాట. ఇంకా హీట్గా ఉందన్నమాట కడాయి. చాలు, ఈ హీట్లో ఈ జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై అయిపోతాయి. ఎండుమిర్చి ముందే వేసుకున్నారంటే నల్లగా అయిపోయి ఘాటు కూడా వచ్చేస్తుంది. ఇంకా మీరు తినలేరు, చేదు ఉంటుంది అన్నమాట. వెల్లుల్లి కూడా వేసేసాను చూడండి ఇందులోనే. ఇంకా పొడి చేస్తాను, మిక్సీకి వేస్తాను. చాలా అంతే ఉప్పు. సూపర్ ఉంటుంది. ఇంకా ఇది అన్నంలో కానీ, ఇడ్లీలో, దోశల్లో, ఉప్మాలో, క్యారెట్లకి చాలా బాగుంటుంది. ఒక సీసాలో, ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఓకే, బాయ్.